మీకేమొస్తుంది? రేవంత్ రెడ్డి గారు మీకేమొస్తుంది? ఎన్నడూ కనివినియనటువంటి దుర్మార్గమైన నిర్ణయాలు జరుగుతా ఉన్నాయి. ఏడుపే మిగిలింది మాకు, నా జాతికి ఏడుపే మిగిలిందే. ఇదే లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కావచ్చు నాకు. నేను చాలా పౌరుషమైన మనిషిని. న్యాయమైన ఆలోచించండి, ఒక్క నిమిషం సమయం ఇచ్చి ఆలోచించండి. వాటిలో పెద్దలంతా ఆలోచించండి. మన పార్టీ బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీగా ఉన్నటువంటి పార్టీని ఈ రకంగా నిర్ణయాలు తీసుకొని పార్టీకి ప్రజల్ని దూరం చేసే పరిస్థితి మంచిది కాదు. ఈ నిర్ణయాన్ని మీరు మార్చేశారు. మొత్తం ఒక్క సీటు మేము అడుగుతున్నామండి, దండం పెట్టి అడుగుతున్నాం, ఒక్క సీట్ అని ఇవ్వండి. కొని మా కులాన్ని మొత్తం తొక్కేస్తున్నారు. ఇది న్యాయం కాదని మాత్రమే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ పరిస్థితులలో కూడా ఇంకా సమయం ఉంది, నిర్ణయాన్ని సరి చేసుకోమని నేను కోరుతా ఉన్నా. ఇంకా సమయం ఉంది, 25వ తారీఖు వరకు కూడా సమయం ఉంది. దయచేసి మీ నిర్ణయాన్ని సరి చేసుకోండి. ముఖ్యమంత్రి గారు మీకు నమస్తే చేస్తున్నా, మీకు ఎవరు గైడ్ చేస్తున్నారు, సామాజిక బాధ్యతతో కూడినటువంటి బాధ్యత మీకుంది, సమన్వయం చేయాల్సిన బాధ్యత మీకుంది. మీరు ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు చేయాల్సిన బాధ్యత మీకుంది. పార్టీ అధ్యక్షుడుగా మీరే కాబట్టి పూర్తి బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. ఇదెవరో నరసింహుడు ఆమరణ నిరాహార దీక్ష చేశాను నేను. అసెంబ్లీలో జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆమరణ నిరాహార దీక్ష చేశాను నేను. 6 రోజులు అన్నం లేకుండా నీళ్లు తాగకుండా ఉన్నా నేను. నాకు పెద్ద జాతి అంటే వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే ఊరుకునే మనిషిని కాదు. కానీ ఇవాళ మిగతా వాళ్ళు బట్టి విక్రమార్క మాల కావచ్చు, ఎందుకు మాట్లాడారు మీరు? మమ్మల్ని ఇంకా బాధ పెట్టకుండా ఇవాళ నామినేషన్లు బిగినింగ్ కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఒక నిర్ణయం మార్చుకోండి. మేమంతా సంతోషంగా ఉంటాం కదా, మేమంతా నియమం ఉంటామని చెప్తున్నాం కదా. రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేస్తామని నా చేసే జీవితం మొత్తం కూడా నీ కోసం, నీ నాయకత్వం కోసం పనిచేస్తున్న నా జాతికి తెలియజేయండి.